మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా కట్టంగూర మండలం పావన్గుల్లా గ్రామ జాతీయ రహదారిపై 65పై ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఘరానా మోసం వెలుగు చూసింది. 35 లీటర్ల ట్యాంకులో పరిమితికి మించి 42 లీటర్ల పెట్రోల్ బంకు సిబ్బంది నింపారు. ఇక టాటా టియాగో పెట్రోల్ బంకు కెపాసిటీకి మించి ఎలా పోస్తారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కొరకై వెళ్లిన బాధితుడికి చేదు అనుభవం ఎదురైంది. బంకు యజమానితో ఎస్ఐ కుమ్మక్కై సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరిస్తున్నట్లుగా బాధితులు తెలిపారు. చేసేదేమి లేక బాధితుడు మీడియాను ఆశ్రయించడంతో అతడి వెంట వెళ్లిన రిపోర్టర్లపై ఎస్ఐ బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. బ్రేకింగ్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా కట్టంగూడ మండలం పావనగుల్ల గ్రామం నుంచి జాతీయ రహదారిపై 65పై ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు ఘరానా మోసం వెలుగు చూసింది. 35 లీటర్ల ట్యాంకులో పరిమితికి మించి 42 లీటర్ల పెట్రోల్ను బంకు సిబ్బంది నింపారు. టాటా టియాగో పెట్రోల్ బంకు కెపాసిటీకి మించి ఎలా పోస్తారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కొరకై వెళ్లిన బాధితుడు కూడా చేదు అనుభవం ఎదురైంది. బంకు యాజమాన్యంతో ఎస్ఐ కుమ్మక్కై సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరిస్తున్నట్లుగా బాధితులు తెలిపారు. దీంతో మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. వరుణ్, నల్గొండ జిల్లా కట్టంగూరు పరిధిలో ఉన్నటువంటి ఏదైతే పావనగుల్ల గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే జాతీయ రహదారి పైన ఉన్నటువంటి విజయవాడ జాతీయ రహదారి పైన ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో ఘరానా మోసం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దీనికి ఏదైతే హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి వాహనదారుడు ఎవరైతే ఉన్నారో శరత్ అనే వాహనదారుడు ఇటు హైదరాబాద్ నుండి ఖమ్మం వైపు అయితే తన ఉద్యోగరీత్యా వెళ్తున్నటువంటి క్రమంలో పావనగుల్ల సమీపంలో ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో తనకున్నటువంటి ఏదైతే వెహికల్ ఉందో వెహికల్లో పెట్రోల్ కొట్టించుకోవడం కోసం అక్కడ వెళ్తున్నటువంటి క్రమంలో దాదాపుగా ఆయన ఆయిల్ కు సంబంధించిన 35 లీటర్స్ ఉండవలసినటువంటి కెపాసిటీ ఏదైతే ఉందో 42 లీటర్స్ కొట్టినా కానీ నిండకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చినటువంటి క్రమంలో అసలు ఏంది అనే ఉద్దేశంతో తన అడిగినటువంటి క్రమంలో అసలు విషయం అనేది బయటపడిందని కూడా చెప్పాలి. ఏదైతే ఇప్పటికే 5 లీటర్ల దాకా గతంలో కూడా ట్యాంక్ లో ఏదైతే 5 లీటర్ల డీజిల్ పెట్రోల్ కూడా ఉందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. దీనికి సంబంధించి 42 లీటర్స్ ఇప్పుడు కొట్టినా కానీ ఇంకా ఓవర్ఫుల్ కాకపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చి పెట్రోల్ బంకు యాజమాన్యాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో వాహనదారుడు యాజమాన్యం తీరును ప్రశ్నిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి అక్కడ ఎవరైతే ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఎస్ఐ కూడా వాళ్ళతో కుమ్మక్కై వీళ్ళని ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ గతంలో కూడా ఈ బంకు పైన ఇదే ఆరోపణ కూడా కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు. ఏదైనా కాదు ఇప్పటికీ పెట్రోల్ బంకులో నయా ఘరానా మోసం అయితే బయటపడిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సైదులు ఫర్ ది అప్డేట్స్. ₹1 ఆర్మీ అనే ఒక సోషల్ మీడియా నడుపుతా చిట్యాలకు వెళ్ళి నగరికల్ ట్రావెల్ చేస్తుంటే కట్టంగూరు పరిధిలో ఉన్న ఒక పెట్రోల్ బంకు పెట్రోల్ ప్యూర్ నింపుకుందని బైక్ తీసుకుని వెళ్ళినా అక్కడ హైదరాబాద్కి వెళ్ళి ఖమ్మంకి వెళ్తున్న ఒక ఉద్యోగి కారు పంచాయతీ జరుగుతుంది, వాళ్ళు ఇన్వాల్వ్ అయినా
35 లీటర్ కెపాసిటీ ఉన్న కార్ లో 42 పెట్రోల్ నింపినని వాళ్ళకి అగ్రిమెంట్ జరుగుతుంటే ఆ విషయంలో వాళ్ళతో డిస్కషన్ చేసి అక్కడ సెటిల్మెంట్ కావడం అక్కడ దాని గురించి స్పందించబోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఒక సోషల్ మీడియా పర్సన్ ఒక జాబర్ కి 35 లీటర్ల 42 లీటర్ ఎలా పడుతుంది సార్ దాని గురించి అన్నం గురించి మాట్లాడడానికి ఎస్ఐ గారు ఫిర్యాదు అయితే ఆ కేసు ఒకటి కంప్లైంట్ తీసుకోకుండా పాపం అతని ఒక జాబర్ ని కాలర్ పట్టుకుని ఆ స్టేషన్ రూమ్ లోకి వెళ్ళి ఎస్ఐ క్యాబిన్ కి వెళ్ళి బయటకు నెట్టడం జరిగింది. ఆ స్టేషన్ లో ఉన్న క్యాబిన్ ఫుటేజ్ సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ పర్సన్ కి ఇంత అన్యాయం జరుగుతుంది. అక్కడ చదువుకోకుండా చాలా మంది రైతులు వర్క్ చేస్తూ ట్రాక్టర్ తీసుకొని డీజిల్ నింపుకొని వెళ్తారన్న. అలాంటి వ్యవస్థ తెలియని వాళ్ళ మీద ఎంత దౌర్జన్యంగా దోచుకుంటారు. దీని గురించి నేను ప్రశ్నించినందుకు అక్కడ కట్టంగూరు ఎస్ఐ గారు రవీందర్ గారు ఇలాంటి అన్యాయాలు ఎన్ని జరుగుతున్నాయని ఇక్కడ నకరికల్ ఉన్న ఎస్ఐని అలాగే పై అధికారిని అలాగే కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వీరేశమన్న గారికి స్పందించవలసి కోరుతున్నాను. ఇది ఎందుకంటే ప్రతి ఒక్క నిరుపేదకు అన్యాయం జరుగుతుందన్న. దీని గురించి ప్రతి ఒక్కరు స్పందించాలని కోరుతున్నాను. ఒక సోషల్ మీడియా వ్యక్తిగా నాకే రెస్పెక్ట్ చేయకుండా నా కాలర్ పట్టుకొని స్టేషన్ కి వెళ్ళి బయటకు గెంటడం జరిగిందన్న. బాధ్యత తరఫున మాట్లాడుకున్న దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయన్న. దీని గురించి సోషల్ మీడియా తరఫున నాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నా.